యొమేన్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిషప్రియ కేసు మరో మలుపు తిరిగింది. నిమిషప్రియ ఉరిశిక్షను రద్దు చేశారంటూ వస్తున్న వార్తలను కేంద్రం ఖండించింది. మరణశిక్ష రద్దు వార్తలు అవాస్తవమని పేర్కొంది విదేశాంగ శాఖ. భారత గ్రాండ్ ముఫ్తీ, సున్నీ లీడర్ ఏపీ అబుబాకర్ ముస్లియార్ కార్యాలయం నుంచి ప్రకటనలో వాస్తవం లేదని తెలిపింది. దీనిపై తమకు యొమేన్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం రాలేదని వెల్లడించింది విదేశాంగ శాఖ. దీంతో నిమిషప్రియ కేసు మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. సృష్టి ఫర్టిలిటీ సెంటర్ వ్యవహారంపై హెచ్ఆర్సీ సీరియస్ అయింది. ఘటనపై సుమోటోగా కేసు స్వీకరించిన హెచ్ఆర్సీ ఆగస్టు 28లోగా పూర్తి నివేదిక అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అటు ఈ కేసులో ఇప్పటి వరకు 8 మందిని గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 2 కోసం గాలిస్తున్నారు. నిందితుల్ని 7 రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.